అన్నదాతల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో తెదేపా కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన రైతు పోరు యాత్ర పెద్దపల్లి జిల్లాకు చేరింది. ఎలిగేడు మండలం ర్యాకల్ దేవపల్లిలో రేవంత్కు స్థానిక నేతలు స్వాగతం పలికారు. అక్కడే తెదేపా జెండాను ఆవిష్కరించిన రేవంత్ నారాయణపూర్, కొదురుపాక, నిమ్మనపల్లి, నిట్టూరు మీదుగా 16 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు. అనంతరం పెద్దపల్లిలో బహిరంగ సభలో పాల్గొంటారు. రైతు సంక్షేమంపై ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైందని తెదేపా కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తన పోరు యాత్రతోనైనా ప్రభుత్వం తీరు మార్చుకోవాలని ఈటీవీ ముఖాముఖిలో అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వము రైతు సమస్యల గురించి పరిష్కరించే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మరి మీరు పోరు యాత్ర చెప్పడానికి కారణాలు ఏంటి? అంటే ప్రధానంగా ప్రభుత్వం ప్రకటనలు ఆర్భాటంగా ఉంటున్నాయి, కానీ క్షేత్రస్థాయిలో ఏ రైతులకు కూడా సహాయం అందలేదు. ₹1,00,000 వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి 2.5 సంవత్సరాల కాలం పూర్తయినా కూడా ఇంతవరకు రుణమాఫీ జరగలేదు. వాళ్ళు ఇచ్చిన విడతల వారి రుణాలు కేవలం వడ్డీలకే సరిపోతుంది, అసలు రుణం అట్లనే ఉంటుంది. ఈరోజు రైతుల బతుకు మీద నకిలీ విత్తన కంపెనీలు దాడులు చేస్తున్నాయి. ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు కాబట్టి ఈనాడు తెలుగుదేశం పార్టీ రైతులకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పించడానికి ఈ పోరు యాత్రలు చేపట్టింది. ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభించారు కదా, ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? అంటే ప్రధానంగా భూపాలపల్లి కానీ, ఖమ్మం జిల్లాలో 2 రోజు పర్యటనలు కానీ, ఈరోజు పెద్దపల్లి కొత్త జిల్లాలో కానీ, ఈరోజు రైతుల దగ్గరికి ఏదైతే వెళ్తున్నామో ఇన్పుట్ సబ్సిడీ విషయంలో కానీ, అదేవిధంగా ఈరోజు రైతు రుణమాఫీకి సంబంధించి కానీ, చనిపోయిన రైతులకు సహాయం అందించడంలో కానీ, నకిలీ విత్తన కంపెనీల మీద చర్యలు తీసుకోవడంలో కానీ, పెన్షన్ల విషయంలో కానీ, డబుల్ బెడ్రూమ్ల విషయంలో కానీ, చాలా దగ్గరలో దళితులు వచ్చి కలిసి మాకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. గతంలో కట్టుకున్న ఇండ్లకు బిల్లులు ఇవ్వలేదు, ఇప్పుడు కొత్త ఇండ్లు మంజూరు చేయడం లేదని. అదేవిధంగా గిరిజన తాండాల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు తాండాలను గ్రామ పంచాయతీలు చేస్తా అన్నట్టు చేయలేడు. 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. భూములు ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. ఇలాంటి ప్రధానమైన కీలకమైన సమస్యలను దళితులు, గిరిజనులు మా దృష్టికి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ప్రాజెక్టులు కడుతున్నామంటున్నారు, అంటే దాని ద్వారా నీరు అందిస్తామంటున్నారు కదా, మరి ప్రాజెక్టులు కడుతున్నారు కదా, భూసేకరణకు అడ్డుకుంటున్నారు అని. అంటే ఇప్పుడు ఆకలి మీద ఉన్నాం, కనీసం అన్నం పెట్టంటే ఎల్లుండి ఎప్పుడు బిర్యానీ పెడతా అన్నట్టుంది ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి. ఎల్లుండి బిర్యానీ సంగతి దేవుడు ఎదుగు, బతుకుంటే కదా నువ్వు బిర్యానీ పెడితే మేము తినేది. ఇవాళ ఉన్న సమస్యలు ఇవి పరిష్కరించకుండా ఎప్పుడో 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత అయితేయో కావో ప్రాజెక్టుల గురించి మీ కమిషన్ల కక్కుర్తి కోసం మీరు టెండర్లు పిలుచుకుంటూ ఇంకా ప్రజల్ని ప్రాజెక్టులు కడతాం, మీకు నీళ్లు ఇస్తాం, ఇలా మభ్యపెట్టడం మానేసి కరువు వల్ల నష్టపోయిన రైతులను, అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను, ప్రభుత్వ నకిలీ విత్తన కంపెనీల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. అదేవిధంగా ఆత్మహత్యలు చేసుకున్న 2,700 కుటుంబాలకు ₹6,00,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఈనాడు తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది రేవంత్ రెడ్డి గారి మనోగతం. తిరుపతితో అలీముద్దీన్, ఈటీవీ న్యూస్, పెద్దపల్లి జిల్లా.